సరిపోక చూసి ఏం చేసింది అన్నట్టు ఇక మా ఆయన జీతం పెరగదు అని చెప్పేసి ఇంకో 10,000 వస్తే చాలనుకుని వెస్టేజ్ స్టార్ట్ చేయడం. 2021లో వెస్టేజ్ అనే అవకాశం తీసుకోవడం జరిగింది. 21లో తీసుకున్న ఆలోచన ఎప్పుడన్నా జస్ట్ ఒక 10,000 వస్తే చాలనుకుని బిజినెస్ టేకప్ చేయడం జరిగింది. 10,000 వస్తే చాలనుకుని స్టార్ట్ చేసిన మేము ఈరోజు ఇదే బిజినెస్ ద్వారా ఫస్ట్ మంత్ 17,000 వచ్చినాయి. బాగుంటుందా? సో ఫస్ట్ మంత్ 17,000 వచ్చిన తర్వాత ఇంక అయిపోయింది, మనం సక్సెస్ ఇట్లుంటుంది అనుకుంటామా లేదా? ఎస్ కారణం మేము కూడా అనుకున్నాం. చక్కగా మా అక్క చెల్లెల దగ్గరికి పోయి ప్లాన్ చెప్పడం, వాళ్ళని కూడా జాయిన్ చేద్దామని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ఒక పెద్ద తిలకం దిద్దుకొని పోయినాం. నమ్ముతారా నమ్మరా అని మేము అనుకున్నాం. ఆడికి పోయినాక ఇట్లుంటుంది రా అని చెప్పేసి మా చెల్లెలతో చెప్పిన ఇట్లుంటుంది బిజినెస్, వదిన కూడా వేస్తుంది, ఆ బట్టలు ఎన్ని రోజులు కుడతావు, ఇది వేసుకో అని చెప్పిన. చెప్తే భూమి మీద ఎవరైనా నమ్ముతారు కానీ మన వాళ్ళు మాత్రం నమ్మరు. అవునా అక్క? మా చెల్లెలు ఏమన్నదంటే అన్ని పక్కన పెట్టు, నువ్వేవో తీసుకొని మా ఇంటికి రాకు, ఫస్ట్ ఏం తింటావు, చికెన్ ఉండాలా మటన్ ఉండాలా అన్నమాట. అంటే తొందర తిని వెళ్ళిపోమంటున్నా అని అర్థమైంది. సరే ఏదో ఒకటి పెట్టేసాయి, తిన్నాం. ఆ నుంచి మా అక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇట్లా ఉంటుంది అక్క, ఇట్లా చేసుకో డబ్బులు వస్తాయి, మీ మందలు కూడా వస్తున్నాయి, స్టార్ట్ చేయ బిజినెస్ అంటే ఆమె కూడా ఏమన్నది అంటే నువ్వు పోలీసులో చేస్తున్నావు కాబట్టి మాట ఎవడైనా వింటారా, మా మాట ఎవరు? వీళ్ళిద్దరిని వదిలేస్తే, మా అక్క చెల్లెల్ని ఇద్దరిని వదిలేస్తే ఈరోజు నా టీంలో 1000 మంది ఆడపిల్లల్ని సక్సెస్ఫుల్గా తీసుకోవడం. అక్కడ అర్థమైంది ఏంటి అంటే ఎవరైనా వింటారు కానీ మనోళ్ళు వినరు. అందుకే ముందే ఈ వాడు చెప్తున్నాం, మనం ఏమనుకుంటాము అన్నదంటే రక్తం పంచుకొని పుట్టిండు మా వాళ్ళు, ఈడినకపోతే లోకం ఏడింటదని అనుకోడు. ఈ పంచుకున్నోడే సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన మా ప్రస్థానం 24,000 సెకండ్ మంత్, థర్డ్ మంత్ 34 అండ్ ఫోర్త్ మంత్ 52,000 ఇన్కమ్ వెస్టేజ్ నుంచి తీసుకోవాలి. 50,000 తీసుకున్నాము అని అంటే ఒక సినిమాలో మహేష్ బాబు అంటాడు చూడు, అట్లా నాకత కూడా ఆకలితో అలవాటించినోనికి బిర్యానీ బాగా వండి పెడితే ఎట్లా తింటాడో అట్లా అనిపించింది. డబ్బులు సంపాదించాలని ఆలోచన ఉన్నప్పుడు ఒక రైట్ ప్లాట్ఫామ్ దొరికినప్పుడు ఇంకేం చూడవద్దు, ఒక్కటే పని. ఎస్ ఆర్ నో? అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. విత్ ఇన్ 3 years జస్ట్ 3 ఏళ్లలో వెస్టేజ్లో ఏ రోజైతే జాయిన్ అయినామో 3 ఏళ్ల తర్వాత అదే రోజు డియూసీ కంప్లీట్ అయి 5 లక్షలు. పాపం మనోళ్ళ చేతులు కలుస్తలేవు, సార్ లేట్ వచ్చి పాపం ఆ పొద్దున వండి పెట్టినాం, తినకుండా వచ్చినాం. నేను పోయేవారికల్లా మా అత్తుందో లేదా అన్ని పక్కన పెట్టేసేయండి. నా మాటల్లో ఒక 15-20 నిమిషాలు బాగా వినగలిగితే నువ్వు కావాలన్నప్పుడు లేదంటే అది మాకు అనుమానం ఉండే. ఎందుకు మేము 2018లో వెస్టేజ్ అనే అవకాశం మా దగ్గరికి వచ్చినప్పుడు అవకాశం చెప్పిన వ్యక్తిని ఆయన వెస్టేజ్ లో ఉన్న ప్రోడక్ట్ కూడా మేము అనుమానించాం. సో ఆయన మా కార్ వేసుకొని దాస్తారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఏమనుకున్నానంటే మనిషి అనుమానంతోనే సగం జీవితం గడుస్తుంది. అవునా కదా? నేను అబ్జర్వ్ చేసిన జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క వస్తువును, ప్రతి ఒక్క సిచ్యువేషన్ అనుమానంతో చూసిన తర్వాతనే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు జర్నీ చేసిన తర్వాత దాన్ని నమ్మడం స్టార్ట్ చేస్తాం. సో మేము కూడా అట్లా అనుమానంతోనే స్టార్ట్ చేసిన వెస్టేజ్ ని. మీరు ఎక్కడైతే ఈ రోజు కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చి ఇది నిజమా, రాస్తారు ఉద్యోగం వదిలేసి పట్టిండా, లేదు అంటే ఇందులో నిజంగానే డబ్బులు వస్తాయి అంటే నా ఫస్ట్ ఉద్యోగం మీ మేడ్ చెల్లెది. ఆ కమాన్ ఉందిగా, టెంపుల్ కమాన్ ఆంజనేయ స్టాచ్యూ కానీ నిలబెట్టి ఆటోలతో మొత్తుకొని ఆటో స్టాండ్ ఉంది. అవునా కదా? సాయంత్రం పోయే వరకల్లా ఇక్కడ ఏం లేసి ఇంత దుమ్ము వెళ్తుంది. అర్థమైందా? అట్లాంటి డ్యూటీ ఇదే చేశాను. ఫస్ట్ ఉద్యోగం 2011లో అయినాయి, ఫస్ట్ పోస్ట్ అయినా మేడ్ చెల్లె. సో అనుమానంతో స్టార్ట్ చేసిన మేము 2018లో మా ఇంటికి దాస్తారు వస్తే నేను ఏమనుకున్నానంటే
నా నుంచి ఎంత ఇన్కమ్ ఉందో అందుకే 2000 డీజిల్ వేసుకొని ఇక్కడ వరకు వచ్చి ఫస్ట్ పాయింట్ అదే కాబట్టి అవునా కదా. రెండో డౌట్ ఏమొచ్చింది అని అంటే అది ఏదో చెప్పారు నేను వినలే, ఎందుకంటే మనం వినొద్దు అవునా కదా. మనం వినొద్దు అనుకున్నా అసలు రెండు కళ్ళు ఆయన వైపే ఉంటాయి కానీ మాటలు మాత్రం మనకి వినవు. అంత పవర్ఫుల్ వ్యక్తులు మనం. ఎస్ ఆర్ నో? రెండు కళ్ళు దాస్తార సైడే చూస్తున్నాయి కానీ ఆయన మాటలు మనకి వినపడదు. తర్వాత ఈ ప్రోడక్ట్ ఉన్నది అని చెప్పేసి పూర్ణిమ మేడం ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూపిస్తే ఇన్ని రోజులు తెల్లగానో పింక్ కలర్ లో సోపు చూసిన రోజులు ఇదేదో డిఫరెంట్ గా పచ్చగా ఉంది అవునా కాదు. దట్టు వంకర కూడా ఉంది. నేను సోపు చూడండి క్రాస్ ఉంటుంది. నేను ఇదే డౌట్ అడిగిన అన్ని సోప్స్ అనేవి ఇట్లుంటాయి ఇదే ఇట్లా ఎందుకున్నాను అర్థమైందా ఇట్లా ఎందుకుందని అడిగిన అనేది పచ్చగా ఎందుకుంది అని ఇట్లాంటి డౌట్లు కూడా అడిగినా సరే వాళ్ళు ఓపికతో సమాధానం చెప్తే లాస్ట్ తో చేయమడిగిందంటే ఆధార్ కార్డ్ ఇయ్యన్న ఒక ఐడి క్రియేట్ చేస్తామన్నంటే మన దగ్గర ఒక సింపుల్ డైలాగ్ ఉంటుంది ఏంటి అంటే చూద్దాం నువ్వైతే సక్సెస్ గా తర్వాత మీరు కొట్టిరా అందరూ నేను కూడా చేస్తాను అదే డైలాగ్ కొట్టిన తర్వాత వాళ్ళు పోయి గిడిగారు ఆ మొండోడు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. 2021లో నేను జాయిన్ అవ్వకపోయినా వాళ్ళ చెక్ 2,23,000 వచ్చింది వెస్టేజ్. దాసారు పూర్ణిమ మేడం 2,23,000 వచ్చింది వెస్టేజ్ వచ్చింది. ఆ ఫేస్బుక్ లో చూసిన తర్వాత ఇంకేమైనా క్వశ్చన్ మార్క్ ఉందా లేదు. చక్కగా పోయి దాసారు కదో పట్టుకొని అన్న వెస్టేజ్ లో ఐడి అన్నంటే నీతో కాదబ్బాయి మా దగ్గర ఒక్కర సోపులు ఉంటాయన్నా అంటే ఒక్కరనో పచ్చనో ఏదో పైసలు వస్తే చాలు ఐడి అని చెప్పాడు అవునా కాదా. ఎంతొద్దు పాత కథలు ఫస్ట్ ఐడి అని చెప్పిన ఐడి తీసుకొని సో స్టార్ట్ చేసిన బిజినెస్ ను ఫస్ట్ మంత్ 17,000 వచ్చింది. ఇలా అనుమానంతో స్టార్ట్ అవుతుంది బిజినెస్. మీరు కూడా అనుమానంతో బిజినెస్ లో కనుక వస్తే ఒక 2 నుంచి 3 ఏళ్ళు నిలబడే ఓపిక నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా 100% సక్సెస్ వస్తుంది. ఇక్కడ నుంచి అనుమానం ఉంటే ఈ మీటింగ్ ద్వారా రాష్ట్రానికి అనుమానం ఉంది కాబట్టి సక్సెస్ అయింది. నాకు కూడా అనుమానం ఉంది కాబట్టి నేను కూడా సక్సెస్ అయ్యాను. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఏంటి అంటే సరే మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నాయి ఇలాంటి మరి దేన్ని నమ్మాలి సార్ దేని గురించి క్లారిటీ ఇవ్వాలి అంటే ఫస్ట్ వన్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఏదో క్లారిటీ తీసుకోవాలి. మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నాయి స్కీమ్లని స్కామ్లని ఎన్నో డబ్బులు కట్టమని చెప్పేసి లక్కీ లాటరీలు అని చెప్పేసి ఇవన్నీ మార్కెట్ లో వచ్చిపోయినాయి కాబట్టి ఈ రోజు జనాలు మంచి కంపెనీ తీసుకొని చెప్పడానికి వెళ్ళినా సరే అనుమానంతోనే చూస్తారు అవునా కదా. కానీ వాడు ఒకటి ఇట్లాంటి మస్తు చూసినా అంటే మనం ఏం చేస్తాం సంకాల బ్యాగ్ పెట్టుకొని రామని నా కొడుకు అవునా కదా. ఇక దరిదాపున అంతో మాట్లాడడానికి కూడా భయపడతాం. ఇంకోసారి కలిసినా సరే ఏం చేస్తున్నావు అని అడిగి వాడు అడిగినా సరే ఏదో చేస్తున్నాను మిస్టేక్ చేస్తున్నా అవునా కదా. ఎందుకు అనంటే వాడొకటి ఇది తప్పురా మార్కెట్ ఇట్లాంటి బాగా వచ్చిపోయినాయి అని చెప్తే వాడిని కలవడానికి కూడా మనం ఇష్టపడతాం. అందుకే లీడర్లు ఎందుకు చెప్తారు అని అంటే మీటింగ్లు రావాలి. మీటింగ్లకు వస్తేనే ఏది రాంగ్ ఏది తప్పు ఏది రైట్ అనేది నేర్పించగలుగుతాం. కాబట్టి ఒక్క వ్యక్తి నో అనేది తప్పు అని చెప్తే కూసో తప్పు ఏమిట్లో పైసలు కట్టినవా డబ్బులు అడిగినవా నీ ఆశనేమో తాకట్టు పెట్టమన్నామా లేదు 5,000 కట్టు 10,000 కట్టు లెఫ్ట్ రైట్ మ్యాచ్ కావాలి లేదా ఈ స్కీమ్లు ఇన్నే కొనాలని ఉందా ఏమీ లేదు. ఇక్కడ నేనేమంటున్నానంటే వెస్టేజ్ లో జాయిన్ అయితేనే సోపు పేస్ట్ షాంపూలు వాడుతున్నావా? అంతకుముందు స్నానం ఏం చేయలే పనులు ఏమి దోమలే వంట చేసుకొని ఏం తినలే వెస్టేజ్ లో జాయిన్ అయ్యి ప్రోడక్ట్ కొనమంటేనే కొత్త పడనా ఏం కాదు కదా. వెస్టేజ్ లో జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా పనులు దోముతున్నాం. పనులు దోమడానికి బయట పేస్ట్ తెచ్చుకుంటున్నాం. వెస్టేజ్ లో జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా వంట చేసుకొని తింటున్నాం. వెస్టేజ్ లో జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా స్నానం చేస్తున్నాం. వాటికి అవసరమైన ప్రోడక్ట్ బయట నుంచి ఎక్కడి నుంచి ఒకరి నుంచి తెచ్చుకొని వాడుతున్నాం. వెస్టేజ్ నేనేమంటున్నానంటే బయట ఎక్కడైతే కిరాణా షాపు సూపర్ మార్కెట్ అయితే నీ బడ్జెట్ లో ఒక 3,000 4,000 కేటాయిస్తున్నావో దాన్ని జస్ట్ రూట్ మారిస్తే నీకు ఒక బిజినెస్ అవకాశం వచ్చింది. ఇంకా అనుమానం ఏముంది చెప్పని ఆయన అవునా కదా. దీంట్లో మోసపోవడానికి ఏముంది
బయట ఎక్కడైతే నీ బడ్జెట్ 15,000 జీతం వస్తుంది, 20,000 జీతం వస్తుంది నెలకు, ఆ 20,000 జీతంలో నుంచి నెలసరి సరుకుల కోసం ఒక 3,000 4,000 బయట కిరాణా షాప్ లో సూపర్ మార్కెట్ లో కేటాయిస్తున్నాం. 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి అక్కడ ప్రోడక్ట్ కొంటున్నాం, వాడుతున్నాం. కానీ ఆ అవకాశం ఆ ప్రాసెస్ లో ₹1 ఆమ్దాని లేదు. నేను వచ్చి మీకు ఏం చెప్తున్నా, అక్కడ ఎట్లా కొంటున్నాం, జస్ట్ దాని షాపు బ్రాండ్ చేంజ్ చేసి ఇక్కడ కొనడం స్టార్ట్ చేయి, నీకు ఒక బిజినెస్ అవకాశం దొరుకుతుంది అని చెప్పి. ఇదే కదా. సో దీంట్లో అనుమానం ఏమి. అండ్ మార్కెట్ లో కూడా జనాలను మీరు ఒప్పించాల్సిన అవసరం లేదు, నీకున్న క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి రావాలి. రుద్దాల్సిన అవసరం లేదు, నీకున్న క్లారిటీ, బిజినెస్ పైన క్లారిటీ ఉంది కదా. వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్, ఇందులో రూపాయి పెట్టుబడి లేదు. మార్కెట్ లో మంచి డాక్టర్ ఉంటాడు, చెడు డాక్టర్ ఉంటాడు. డాక్టర్ ఎట్లుంటాడు అంటే డబ్బుల కోసం ప్రాణాలు తీసేవాడు ఉంటాడు, ప్యాషనేట్ గా ప్రాణాలు ఇచ్చేవాడు కూడా డాక్టర్. అనుమానం మంచి ఉంది, చెడు ఉంది. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది మనం తెలుసుకోవాలి. ఎస్ ఆర్ నో తెలుసుకున్నాం, బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో పెట్టేది లేదు, మోసపోయేది లేదు, అంతా బాగుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటో మీటింగ్, ఫస్ట్ మీటింగ్ వస్తాం. అసలు కథ ఏడు జరుగుతుందంటే ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత జనాలు బయటికి పోయిన తర్వాత మీరు ఈయన ఇబ్బంది పడి కొంతమంది ఛాయ్ తాగుతారు, కొంతమంది అమ్మ ఉబ్బరించింది రావడం అని చెప్పేసి థమ్స్అప్ కొనుక్కొని తాగుతాం. చేస్తారో కొంతమంది పానీపూరి తినడానికి పోతాం. అక్కడ బజ్జీల బండడో, పానీపూరి బండడో, ఇంకో బండడో, ఇంకెవడో, కానీ నేను చెప్పింది వేస్ట్, వాడు చెప్పింది రైట్ అనేటట్టుగా బయట మాటలు. పానీపూరి వేసుకున్నాడు, ఇట్లా పట్టుకున్నాడు చిప్ప, అవునా కాదు? పట్టుకుని వాడు వేసేటప్పుడు ఏడుకోయినా ఇదేం కలర్ చీర, ఇదేందని అడిగింది అనుకో. ఇందాక వెస్టేజ్ మీటింగ్ పోయి, వెస్టేజ్ లో పోయినావా, వేసుకోమా, టైం వేస్ట్, ఏదైనా పనులు చేసుకో, అందులో పైన ఉంటే డబ్బులు వస్తాయి. రాసాలు వచ్చింది కదా, ఆ వచ్చింది, ఆయనకే డబ్బులు వస్తాయి, మీ ఎవరికి రావాలంటాడు. అప్పుడు ఆయన ఎట్లా కనిపిస్తాడు మీకు తెలుసా? సాక్షాత్తు భగవంతుడే దిగి వచ్చి చెప్పినట్టే అనిపిస్తుంది, అవునా కాదా? కిరీటం ఉండదానికి గజ ఉండదు. కానీ ఏం చెప్పిండ్రా మనం, రాస్తా చెప్పిందంతా వేస్ట్, ఈడు చెప్పింది కరెక్ట్ చెప్పాడు, సూటిగా కూర్చున్నట్టు చెప్పాడు. ఖచ్చితంగా అనిపిస్తుందిగా. దాని నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది. ఏమైంది మేడం, నెక్స్ట్ మీటింగ్, రెండో మీటింగ్ రా అని ఫోన్ చేస్తే ఏదో చేద్దామని చేస్తున్నారు, ఇంకో 4 సార్లు చేసిననుకో, నిన్న నాగం చేయడానికి 2 సార్లు చేస్తారు, లైఫ్ లో పెట్టేసేయాన్ని. నెల రోజులు ఎవడు వాడు అనుకో, ఈ నా కొడుకు బతకనేను నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి నంబరే చేంజ్. నేనేమంటున్నాను అంటే నాకు పెళ్లి కాలేదు అనుకుందాం, తెలిసి పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు రాజు సార్, శ్రావణి మేడం పెళ్లి చేసుకొని చిలకా గోరింకల్లాగా ఉంటారు. వీళ్ళకి రాష్ట్రాల దగ్గర పోయి భయ్యా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎట్లుందో జీవితం, బాగుంటుందో బాగుంటుందని అడిగినాకో వాళ్ళు ఏం చెప్తారు? సార్ కష్టమో నిష్ఠుర్గమో, ఆమె నిన్ను కొట్టిందా, నిన్ను ఆమె కొట్టిందా, ఏదో హ్యాపీ అవుతుందా సార్ జీవితం, చెప్తున్నా లేదా? అవునా కదా? కోపతాపాలు ఉంటాయి సార్, కానీ హ్యాపీగా ఉంటుంది సార్ లైఫ్ అని చెప్తారు, అవునా కదా? ఎస్ ఆర్ నో? సార్ నాకు జర పెళ్లి పైన ఇంట్రెస్ట్ లేదు, అవునా కదా? లేదు, ఆల్రెడీ పెళ్లి చేసుకొని పెళ్లి పెట్టాక లైన్ దగ్గర పోయి అడిగిననుకో, వాడు ఏం చెప్తాడు? ఏమన్నా చేయి జీవితంలో, నేను పడుతున్న కష్టాలు చూస్తున్నావు కదా, కోరికోరు నన్ను చూసి నీవే చేసుకుంటావు కదా ఎక్కడా లేదా? ఇలా పెళ్ళి అవుతుందా? నేనేమంటున్నానంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, అందులో సక్సెస్ అయిన పీపుల్ నాకు, అందులో భిన్న కారణాల చేత వదిలిపెట్టి పారిపోయి నాతో కాదు, నేను చేయలేను, నలుగురితో మాట్లాడలేను, ఇంత ఇబ్బంది ఉంటది అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయిన అడిగితే ఇవి అన్ని అడిగినట్టు ఉంటుంది. నీ పెళ్లి కానీ సక్సెస్. ఎస్ ఆర్ నో? ఎవరిని అడగాలి? సక్సెస్ఫుల్ పీపుల్ అడగాలి. మనం ఏం చేయాలనుకుంటున్నాం అందులో సక్సెస్ అయిన వ్యక్తులను అడిగితేనే అది కూడా మనం సక్సెస్ కావాలి. క్లారిటీ వచ్చిందా? ఇప్పటి నుంచి ఇంటి పక్క దగ్గర పోయి నేను ఈమె జాయిన్ చేస్తాను మనోళ్ళు పోతారు, ఎంటీ పాస్ జాయిన్ చేస్తాను పోతారు. వచ్చేటప్పుడు ఫోన్ చేసి ఏమంటాడు ప్లాన్ పోతాను సక్సెస్ అయినా అనంటే, ఏమో సార్ మేమేమో చెప్పింది నాకు కూడా చేయాలనిపిస్తుంది. నేను మొన్న ఒక ఆమె చెప్పిన ఎండాకాలమే కదా ఇదంటే, అవును సార్ అన్నారు. మీ ఊళ్ళలో బావులు ఉన్నాయంటే ఉన్నాయి, కనీసం బావులలో సుక్క నీళ్లు కూడా లేకుంటాయి మేడం, ఈపుకో రాయి కట్టుకొని అందులో దూకు. ఎందుకంటే నువ్వు ఎవరిని అడిగినావు?
అవునా కాదా? ఎవరిని అడిగి నిర్ణయం తీసుకోవాలనుకుంటావు, ఎవరిని అడిగి చెయ్యాలనుకుంటున్నావు? నేను ఇంత పూల బాట ఉండదని చెప్తలే విశ్లేలో. ఇది బంగారు లాంటి గని లాంటి బిజినెస్. బంగారు గనిలోకి మనం అందరం ఎంటర్ అయినాం. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత అమ్మా ఇంత బంగారం ఏం సార్ అని చూసి అయినాక దోగుతున్నాం సార్ అని కూడా అంటాడు. అవునా కాదా? ఈ ఏడా సార్ ఈ గట్టిగా పాడైంది వస్తూనే వస్తలేదు ఇంకోడు అంటాడు. అవునా కాదా? ఇంకోడు ఏమన్నానంటే నువ్వు నాకు చేయి నాకు ఏమైనా వస్తే చూస్తాను నేను కూడా. అవునా కాదా? ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు వచ్చినాక ఈ మైండ్ సెట్ బాగా లేకపోతే నేను బంగారు గనిలోకి పంపినా సరే ఇంకా పేద మాటలు మాట్లాడితే భయ్యా. అవునా కాదా? బంగారు గనిలని తెలిసిన తర్వాత నేను కుటుంబాలు చేసి తెచ్చుకొని తోడుకొని పోవాలి. ఎస్ ఆర్ నో? నీకు మా సార్ ఏమన్నా ప్లాన్ చెప్పేటప్పుడు లడ్డూలు ఇచ్చి తినుకుంటున్నామని చెప్పినా, మాట్లాడమని చెప్పాడు కదా. మాట్లాడండి నాకు కూడా ఆకలి అయిపోయింది. మాట్లాడదామా? ఎస్. తర్వాత క్లారిటీ వచ్చింది. కంప్లీట్ మైండ్ సెట్ బిజినెస్. ఈ బిజినెస్ క్లారిటీ వచ్చిన తర్వాత నేను ఏమంటున్నానంటే నువ్వు చేయాలని డిసైడ్ అయినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, ఛాలెంజెస్ ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఈ అన్ని ఉన్న తర్వాత మనోళ్ళు ఏం చేస్తారంటే చిన్న ఆటంకం ఏర్పడ్డా కూడా వెస్టేజ్ ని పక్కన పెట్టాలని చూస్తారు. అండ్ చిన్న ఫంక్షన్ ఉన్నా, ఇంట్లో ఒక చిన్న రథం ఉన్నా సరే, మేడం నాకు 3-4 రోజులు కుదరదు మేడం చూపుకు రావడానికి, మీరు 3-4 రోజుల వరకు డిస్టర్బ్ చేయకండి. దేవుడు నేను చెప్తున్నాను, దేవుడు నేను ఏ రథాలు చేసినా ఏం చేసినా కూడా దేవుడు ఒకటి చెప్తాడు. ఏమని అన్నానంటే కష్టపడి నీ కష్టంలో నేను తోడ్పాటు ఉంటాను. ఇంటికాడ కూర్చొని ఒక 5 అగరబత్తులు ఇంత డబ్బు తెచ్చుకొని దేవుడు ఊపిరాడనంతగా పోస్తే ఉంటే దేవుడు వచ్చి నాకు వాపురా నీకు దండం పెడతానని దేవుడు. అర్థమైందా? మనం కష్టం చేయాలి, మనం కష్టపడాలి. ఒక రైట్ ప్లాట్ఫామ్ దొరికిన తర్వాత కష్టపడడం అలవాటు చేసేదనుకో, అలవాటు పడ్డదనుకో, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. రెడీ ఉన్నారా? రెడీ? ఎస్. ఛాలెంజెస్ వస్తాయి. ఛాలెంజెస్ ఎట్లా వస్తాయి అని అంటే బురద కాలు వచ్చింది. ఇట్లా బురద కాలు ఉంది, నడుస్తుంటే కాలు వచ్చింది. బురద కాలు తెలుసు కదా, డ్రైనేజ్ వచ్చింది. వచ్చిన తర్వాత అందులో కాలు వేసి చూస్తామా, దాటుకొని పోతామా? దాటుకొని పోతారు కదా. బిజినెస్ లో కూడా అంతే. ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఓవర్కమ్ చేయాలి, కానీ ఆన్ని ఆగి కాలు వేసి చూడొద్దు. ఎవడైనా నెగిటివ్ చెప్పినట్టు చల్ పగదరగా అని చెప్పాలి. ఎస్ ఆర్ నో? పగదరగా అని చెప్పేసి మన బిజినెస్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది రైట్ ప్లాట్ఫామ్. నిర్ణయం తీసుకుంటే మా జీవితం మారినా మీ జీవితం కూడా మారుతుంది. అండ్ ఇందులో చాలా మంది ప్రోడక్ట్స్ మీరు వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు ప్రోడక్ట్స్ బాగుంటాయా, ప్రోడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ప్రోడక్ట్స్ ఎట్లుంటాయి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ క్లారిటీ మన దగ్గర ఉండాలి. లీడర్ దగ్గర క్లారిటీ ఉండి కాన్ఫిడెంట్ ఉంటేనే ఈ బిజినెస్ లో కనెక్ట్ అవుతారు. కాన్ఫిడెంట్ లేకున్నా, క్లారిటీ లేకున్నా ఈ బిజినెస్ లో మనకి ఎవరు కూడా కనెక్ట్ కాదు. క్లారిటీ అంటే ఒకసారి ఆలోచన చేయండి. వెస్టేజ్లో ఎంత అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి అని అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఏమంటున్నానంటే ప్రోడక్ట్స్ గురించి వచ్చేస్తే, సో అడ్వర్టైజ్మెంట్ బయట యాడ్ ఉందా, యాడ్ ఏజెన్సీ ఉందా, యాడ్స్ ఎవరు చేస్తున్నారు? సెలబ్రిటీస్ యాడ్స్ చేస్తున్నారు. ఏ సెలబ్రిటీ అయినా ఆయన చెప్పిన వస్తువును వాడుతున్నాడా, వాడతలేడా? వాడతలేడు. ఎస్ ఆర్ నో? సో మహేష్ బాబు ఉన్నాడు. ఏం గురించి చెప్తున్నాడు? ప్రజెంట్ సంతూర్ గురించి చెప్తున్నాడు. సంతూరు వాడినాక ఈయన తెల్లగా అయిందా? అయినా లేదు అనంటే ఈయన తెల్లగా ఉన్నందుకు సంతూర్ ఈయన దగ్గరకు వచ్చింది. తెల్లగా ఉన్నందుకు సంతూర్ వచ్చింది. ఏది జరిగింది? నిజం. తెల్లగా ఉన్నందుకు సంతూర్ వచ్చింది. అంటే మాట్లాడమని చెప్పిన సార్. తెల్లగా ఉన్నందుకు మహేష్ బాబు తెల్లగా ఉన్నాడు, సెలబ్రిటీ కాబట్టి సంతూర్ ప్రోడక్ట్ ఆయన చేతిలో పెడితే జనాలు ఎట్లయినా పిచ్చోలు. సంతూర్ వాడే మహేష్ బాబు తెల్లగైందని చెప్పుకొని మా సంతూర్ గిరాకీ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి సంతూర్ కంపెనీ ఓనర్ వచ్చేసి ఏం చేసినారంటే మహేష్ బాబు చేతిలో. మనం డిమార్ట్ సూపర్ మార్కెట్ పోయినప్పుడు ఇంత
ఇంట్లో టీవీలో పేపర్లో యాడ్ వస్తుంది, అది 100కు 2 సార్లు 3 సార్లు 4 సార్లు గంటకు 4-5 సార్లు వేస్తాడు కదా. వేసినప్పుడు నీకు తెలియకుండా నీ మైండ్ లో ఫీడ్ అవుతుంది. డిమాండ్ వాగానే మన మైండ్ సెట్ ఎడుకోతుంది అనంటే కళ్ళు మొత్తం సంతుల కోసం వెతుకుతుంటాయి. తెలుసా మీకు విషయం? అదే సంతూర్ ఓనర్ వచ్చి అదే థమ్స్అప్ ఓనర్ వచ్చి అదే లక్స్ ఓనర్ వచ్చి టీవీలో పేపర్లో నా సంతూర్ సూపర్ ఉంది, నా లక్స్ సూపర్ ఉంది, నా థమ్స్అప్ సూపర్ ఉంది, మీరు వాడండి, నేను కూడా వాడుతున్నా, మీకు నేనే గ్యారంటీ, 1000 కోట్లు పెట్టి కంపెనీ పెట్టినా ఆ ప్రోడక్ట్ నేనే గ్యారంటీ అని చెప్పేసి ఏ అడ్వర్టైజ్మెంట్ లో ఓనర్ చెప్పినట్టు దాఖలాలు ఉన్నాయా? ఎందుకు చెప్పడు అంటే రేపటి రోజు ఎవరైనా కేసు వేయాల్సి వస్తే ఎవరి మీద వేస్తారు అంటే, సార్ నేను ప్రమోట్ చేయమని చెప్పలే, ప్రమోషన్ వాళ్ళ డబ్బులు ఇచ్చినా వీళ్ళ మీద కేసు వేస్తారు. అది లాజిక్. మీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఉన్నాయి తెలుసా? ఏంటిది? మహేష్ బాబు ఉండే దానికి యాడ్ ఏజెన్సీ రెయిన్బో హాస్పిటల్స్ అని చెప్పేసి. రెయిన్బో హాస్పిటల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగలేక ఒక ఇన్ఫాంట్ బేబీ, ఒక చిన్న బాబు చనిపోతే ఎల్బీనగర్ లో జనాలు పోయి మహేష్ బాబు ఇంటి మీద రాలేసి, హాస్పిటల్ మీద రాలేయలే, మహేష్ బాబు ఇంటి మీద రాలేస్తే మహేష్ బాబు ఆ రోజు నుంచే నేను రెయిన్బో హాస్పిటల్ గురించి తెలుసుకోక అడ్వర్టైజ్మెంట్ చేసిన కాబట్టి నా తప్పు, నేను విరమించుకుంటున్నాను చెప్పి పేపర్ ఆలోచన చేయండి. జనాలు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఎంతవరకు? ఈరోజు థమ్స్అప్ మంచిదా, కొబ్బరి నీళ్ళు మంచిదా అంటే థమ్స్అప్ ఎక్కువ అమ్ముడుపోతుందా, కొబ్బరి నీళ్ళు ఎక్కువ అమ్ముడుపోతున్నాయా? థమ్స్అప్ ఎక్కువ అమ్ముడుపోతుంది. ఎంత లోపలికున్నా పోయి థమ్స్అప్ కొనుక్కుంటాం కానీ రోడ్డు మీద కొబ్బరి బోర్డు ఉన్నా కూడా అవునా కాదా? ఆలోచన దేనికి అంటే తప్పుడు ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కాబట్టి జనాలు దానికి ఈజీగా కనెక్ట్ అవుతారు. దానికి మీరు కాలేజీల కాడ కొబ్బరి బోండా నీళ్లు పెడతాడు కొట్టడా? అదే కాలేజ్ కాడ బేకరీ పెట్టి థమ్స్అప్ స్ప్రైట్ ఇవి పెట్టి అవి ఇక్కడ ఏ ప్రోడక్ట్ ఎక్కువ అంటే ఫేక్ ప్రోడక్టే జనాలు. ఎందుకు అనంటే ఫేక్ ప్రోడక్ట్ కు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. కొబ్బరి నీళ్ళ కోసం ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయరు. సో ఇవన్నీ మన ప్రోడక్ట్, ఇవన్నీ మనం అడ్వర్టైజ్ చేసిన ప్రోడక్ట్ కు సార్ జనాలు ఏమంటారంటే ఏ విధంగా ఏమైంది, 4 రోజులు బతికిపోయింది కదరా, నేను వెళ్ళి ప్లాన్ చెప్పాను. ఎస్ సార్ నో? ఏ విధంగా ఏమైనా 4 రోజులు బతికిపోతాం, ఏ విధంగా గాడికి పోయి ప్లాన్ చెప్పాను. ఎస్ సార్ నో? నేను ఏమంటున్నా అన్నంటే సార్ మనం గట్టిగా ఉన్నామా, మన తాతలు తండ్రులు గట్టిగా ఉన్నారా? ఎవరు గట్టిగా ఉన్నారు? మన తాతలు తండ్రులు గట్టిగా ఎదుర్కొన్నారు. గడ్డి మోపు లేదా కట్టెల మోపు మోసుకొని ఇంటికి వస్తుంది. మనోడు ఇంటికాడ ప్లాన్ చేస్తాడు, పొలానికి పోయి రాపాలంటే పైకి అంటాడు, అవునా కాదు? బండి అంటాడు, సైకిల్ కూడా దొక్కడు. ఎస్ ఆర్ నో? ఏం ఏడ జరుగుతుంది అంటే ప్రాబ్లం ఒకే చోట జరుగుతుంది. దట్ ఈస్ ప్రాబ్లం ఏంటి అంటే సెలబ్రిటీలు అడ్వర్టైజ్. మన తాతలు తండ్రులు ఉన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు హీరో, ఎన్టీ రామారావు హీరో, కృష్ణ హీరో, వీళ్ళు ఎవరు కూడా అడ్వర్టైజ్మెంట్ చేయలే ఏ ఒక్క ప్రోడక్ట్. వీళ్ళు ఎవరు కూడా టీవీలో పేపర్లో యాడ్స్ చేయలేరు. కానీ ఆ రోజు మా తాతలు తండ్రులు అడ్వర్టైజ్మెంట్ లేదు కాబట్టి కొబ్బరి నీళ్ళు, సంకటి, జొన్న రొట్టెలు, తైదలు ఇవన్నీ తిన్నారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలరు. ఈరోజు మనం ఏం చేస్తున్నాము అంటే ప్రతి ప్రోడక్ట్, ప్రతి వస్తువు కూడా కాపీయే. మార్కెట్ మిరప పొడి, పసుపు, ఉప్పు కూడా కాపీయే. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కాపీయే. ఈరోజు మనం ఆరోగ్యం ఏడబోతుంది అన్నదంటే ఆ రోజు 70 ఏళ్ళు ముసలోడు అయితే ఈరోజు మహేష్ బాబు బయట ఫుడ్ తిననంటాడు, పాలు పెరుగు తిననంటాడు. మనోనికి 55 ఏళ్ళు ఎట్లున్నాడు అన్నదంటే మనోడు మన నాయననో అమ్మనో మనం పుట్టినట్టున్నాడు అట్లుంటాడు మహేష్ బాబు. మన తండ్రులు ఎట్లుంటారో అట్లుంటాడు. ఆ ఏజ్ ఈక్వల్ ఏజ్, కానీ వాళ్ళకు సంబంధమే లేదు. సో ఆలోచన చేయండి, మనం తినే ఫుడ్లో కల్తీ ఉంది. ఈరోజు జనాలకు మనం అవేర్నెస్ కల్పించాలి, ప్రోడక్ట్ పైన అవేర్నెస్ కల్పించాలి. అప్పుడు పీపుల్ మీకు ఈజీగా కనెక్ట్ అవుతారు.
ఇంకా మార్కెట్ లో వెస్టేజ్ ప్రోడక్ట్ యొక్క ఔన్నత్యం ఏంటి అని అంటే ఈరోజు మీరు మార్కెట్ లో చూడండి ఏ హాస్పిటల్ ఎక్కువ ఉంటాయి సార్ అంటే ఈరోజు మార్కెట్ లో పిల్లల్ని కనే ఇన్ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫెర్టిలిటీ హాస్పిటల్ ఒక మేడ్చల్లో దాదాపు 11-12 వెళ్తాయి. ఎందుకు సార్ మరి పిల్లలు కానీ ఇప్పించే హాస్పిటల్ ఎందుకు గల్లీకి ఒకటి తయారైంది అంటే మన చిన్నప్పటి నుంచి మన పిల్లలకు హార్లిక్స్ బూస్ట్ అనే ప్రోటీన్ పౌడర్లు ఏకదాటిగా తాగిపిస్తున్నాం. తాగిపించడం వల్ల వాళ్ళ లోపల ఏమైతుంది అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. 14 ఏళ్ళు 15 ఏళ్ళకు మెచ్యూర్ కావాల్సిన పాప ఈరోజు 10 ఏళ్ళకు మెచ్యూర్ అయ్యి ఆ రోజు నుంచి హార్మోన్లతో పోటీ పడి 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 ఆరోగ్యాన్ని క్షీణించుకొని పోయి రైట్ టైంలో పిల్లలు కావాల్సిన రైట్ టైంలో వాళ్ళకు సరిగ్గా పిల్లలు కాలేదు. భిన్నమైన ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. లక్షలు పెడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. అదే మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడితే నేను చెప్తున్నా మా పాప కూడా బిజినెస్ బిల్డ్ చేస్తుంది. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటే ఎవరైనా కూడా బిజినెస్ చేయొచ్చు. స్కూల్ పోతుంది మా పాప. స్కూల్ పాపకి చెప్పిందంట మీరు ఇంకా ఇంటి వెనకాల డూప్లెక్స్ ఇల్లు కడుతున్నారంట కదా, ఏం చేస్తుంది మా నాన్న కూడా కానిస్టేబుల్ మరి మీ నాన్న డూప్లెక్స్ కడుతున్నారు ఎట్లా సాధ్యమైందని అంటారు. ఎట్లా సాధ్యమైంది అంటే మా నాన్న వెస్టేజ్ అనే బిజినెస్ చేస్తారు. నెక్స్ట్ పోయి మళ్ళీ అడిగిందంటే ఏముంటాయి అంటే ఇన్విగో ప్రోటీన్ పౌడర్